వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య పక్క తెలంగాణ అమ్మాయి అనమాట. ఈరోజు ఏంటంటే మన ఛానల్లో పన్నీర్ షెజ్వాన్ దోశ ఎలా వేసుకోవాలనేది చూపించబోతున్నాను నేను. ఏంటంటే అలా దోశ పిండి ఉంటుంది కదా ఇంట్లో, డైలీ ఒకటే దోశ అంటే బోర్ వస్తుంది. సో టైప్స్ ఆఫ్ దోశలు వేసుకోవచ్చు అనమాట. సో అలా దోశ పిండి పెనం మీద వేసేసి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా వేసుకోవాలి దోశ అనేది. దాని లావు అనేది మరీ లావుగా వేసుకోవద్దు, మరీ థిన్గా వేసుకోవద్దు అనమాట. మీడియంగా వేసేసుకొని అలా వేసుకున్న తర్వాత ఏంటంటే దానిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట. అలా కొంచెం నెయ్యి వేసి దాన్ని మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మా ఇంట్లో నెయ్యి ఏంటంటే కొంచెం గడ్డగట్టింది, దాన్ని దులిపితే కానీ పడట్లేదు అనమాట. బయట వెదర్ కూడా కూల్గా ఉంది కదా, అందుకని చెప్పేసి అలా కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి ఆర్ నూనె ఆప్షనల్, మన ఇష్టము. నెయ్యి అయితే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. అలా నెయ్యి వేసుకొని మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దానికి మొత్తంగాని దోశకి స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా. అండ్ స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలన్నమాట. హైలో పెట్టుకుంటే దోశ అడుగులో మాడిపోతుంది. కంపల్సరీ సిమ్లోనే పెట్టుకోవాలి దోశ అనేది. పెనం హీట్లో ఉన్నప్పుడు వేసుకొని సిమ్లోకి టర్న్ చేసుకోవాలన్నమాట. అలా నెయ్యి అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత షెజ్వాన్ చట్నీ, అది షెజ్వాన్ చట్నీ వేసుకొని దోశకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దాన్ని కూడాని అలా కంప్లీట్గా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాంటి గరిటె తీసుకుంటే మనకి నీట్గా స్ప్రెడ్ చేసుకోవడానికి ఉంటుంది. సరాతం లాగా ఉన్నది తీసుకోవాలా. సో నీట్గా స్ప్రెడ్ చేసుకోనికి ఉంటుంది అనమాట. అలా అయితేనే అలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకొని దాని తర్వాత ఏంటంటే దానిపైన క్యారెట్, టమాటాలు, ఆనియన్స్ ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. అండ్ దానికంటే ముందు ఏంటంటే మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ కారం పొడి పెట్టుకొని తింటాం కదా, ఆ కారం పొడిని కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట, దానిపైన చల్లుకోవాలి. అది ఎలా చేయాలనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. నాకు తెలిసి ఈ దోశ వీడియోనే ముందు అప్లోడ్ అవుతుంది. కారం పొడి వీడియో నెక్స్ట్ అప్లోడ్ అయ్యేలా ఉంది, అది స్లో ఉంది ఎందుకో తెలీదు. అలా కారపొడి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అలా ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. కొన్ని ఆనియన్స్ ప్లేస్లో మీరు క్యారెట్ అయినా వేసుకోవచ్చు, టమాటా అయినా వేసుకోవచ్చు, అన్ని కలిపి అయినా వేసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళు, ఆప్షనల్. మేమైతే ఆనియన్ వేసామన్నమాట. ఆనియన్ అండ్ టమాటా కూడా వేసుకున్నాం మేము. అలా ఆనియన్ వేసిన తర్వాత ఏంటంటే దానిపైన పన్నీర్ అనేది ముందైనా తురుము పెట్టుకోవచ్చు, దానిపైన డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. డైరెక్ట్ వేసుకోవడం వేడికి ఇబ్బంది ఉంటుంది అంటే ముందే ఒక బౌల్లో తురుము పెట్టుకొని చల్లేసుకుంటే సరిపోతుంది అన్నమాట. పైన మేము టమాటాలు కూడా కట్ చేసి పెట్టాము, అది నెక్స్ట్ ఆయిల్తో వేసే దోశకి వేద్దామని అనుకున్నాం అన్నమాట. అందుకని చెప్పేసి దీనిపైన వేయలేదు, దీనిపైన ఓన్లీ ఆనియనే వేసి అది స్ప్రెడ్ చేసాము. దాంతో కరెక్ట్గా పడట్లేదని చెప్పేసి పక్కన ఆల్రెడీ బౌల్లో ఇదేంటి చాప్ చేసి పెట్టుకున్నాను నేను పన్నీర్. సో దాన్ని వేస్తున్నాం అనమాట. మన ఇష్టము, పన్నీరు ఎంతైనా వేసుకోవచ్చు. ఎక్కువ తినని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు ఎక్కువ వేసేసుకోవచ్చు అనమాట. దీని మీద ఏంటంటే ఓన్లీ పన్నీరే వేసాము, చీజ్ తినరు అని చెప్పేసి. ఒక్కొక్కరు తింటారు కదా, సో కొంతమంది చీజ్ ఇష్టపడరు, స్వీట్ ఉంటుందని చెప్పేసి. అందుకని చెప్పేసి దీనిపైన చీజ్ వేయలేదు, ఓన్లీ పన్నీరే వేసి చేసామన్నమాట. దీన్ని ఏంటంటే ఆనియన్, పన్నీరు, కారం పొడి, షెజ్వాన్ చట్నీ రాసిన తర్వాత సిమ్లో పెట్టి రోస్ట్ అవ్వనివ్వాలన్నమాట మంచిగా. హైలో పెట్టేస్తే ఇదంతా మనకి పచ్చి పచ్చి వస్తుంది. కొంచెం సిమ్లో పెట్టి రోస్ట్ అవుతే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే. కంపల్సరీగా అయితే సిమ్లో రోస్ట్ చేసుకోవాలి దాన్ని. ఎంతసేపు అంటే అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ అయినా రోస్ట్ చేసుకోవాలి. మనకి కాలినట్టుగా మాడిపోయినట్టు అనిపిస్తుంది కానీ వెంటనే తీసేసుకోవద్దు మనము. అలా కంపల్సరీగా అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకున్న తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి, ప్లేట్లో వేసేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే. అండ్ ఎలా తీయాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఈ దోశ ఎలా తీయాలనేది వీడియో మిస్ అయిపోయింది నా దగ్గర. నెక్స్ట్ వేసే దోశ ఎలా తీయాలనేది నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక దోశ వేస్తున్నాము, దీన్ని ఏంటంటే ఆయిల్తో వేస్తున్నాం అనమాట. ఇది పన్నీర్ అండ్ చీజ్, అది ఓన్లీ పన్నీర్. ఇది పన్నీర్ అండ్ చీజ్ విత్ టమాటా అనమాట. అలా దోశ వేసి దానిపైన ఆయిల్ వేసేసి సేమ్ షెజ్వాన్ చట్నీ ఉంటుంది కదా, అది సేమ్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఏంటంటే చట్నీ కొంచెం స్పైసీగా ఉంటుంది, సో కొంచెం చూసి రాసుకోవాలి. మరీ ఎక్కువ రాసేసుకుంటే కారం అయిపోతుంది. సో అలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే ఒక దోశకి బాగుంటుంది టేస్ట్ అయితే. మరి ఎక్కువ రాసేసుకున్నారంటే అది ఎండుమిర్చితో చేస్తారు కదా, సో
కారం ఉంటుందన్నమాట. స్పైస్ అనేది నాలుకకు తగులుతూ ఉంటుంది. సో దోశ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెమే రాసుకోవాలి. అండ్ ఇలా టైప్స్ ఆఫ్ దోశలు ఇంట్లో ఎవరైతే తింటే అది వేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. మసాలా దోశ తినేవాళ్ళు మసాలా దోశ, ఎగ్ దోశ తినేవాళ్ళు ఎగ్ దోశ, ఏదైనా వేసుకోవచ్చు. మేమైతే షెజ్వాన్ పన్నీర్ ఒక్కరికి, షెజ్వాన్ పన్నీర్ అండ్ చీజ్ ఒక్కరికి వేసామన్నమాట. అలా టైప్స్ ఆఫ్ వేసుకొని తిన్నాము వర్షం పడుతుంటే ఇంట్లో. అండ్ అది ఏంటంటే మేము మా ఇంట్లో వేయలేదు, వేరే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ వేసాము, అందరం కలిసి వేసుకొని తిన్నామన్నమాట. సేమ్ మళ్ళీ ఆ కారపొడి అనేది దీనిపైన కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అది ఇంట్లో చేసిన కారమే, ఎట్లా చేయాలనేది ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. కాకపోతే ఇదే ముందు వస్తుంది దానికంటే, అది కొంచెం స్లో ఉంది, అది లేట్గా రావచ్చు, మీకు రేపటికల్లా రావచ్చు అది. సో దాన్ని కూడా చూసి అది ఇడ్లీలలోకి దోసపైకి చాలా బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత సేమ్ ఆనియన్ ఇప్పటిలాగే ఆనియన్ వేసేసుకోవాలన్నమాట. స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలి, మర్చిపోవద్దు. అది హైలో పెట్టుకున్నారంటే మాత్రం దోశ అంతా మాడిపోతుంది. సో ఇంకా తర్వాత ఏం చేయలేమన్నమాట. సో స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, స్టవ్ అడ్జస్ట్ చూసుకోవాలి. అండ్ తర్వాత మేమైతే టమాటా వేస్తున్నాం అనమాట ఈ దోశ పైన. టమాటా తినే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, లేదు ఒక ఆనియనే కావాలంటే ఆనియన్ వేసుకోవచ్చు అనమాట, ఎవరిష్టం వాళ్ళది. ఇంకా కావాలనుకున్న వాళ్ళు క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ సేమ్ పన్నీర్ అలాగా అదేంటి చీజ్ చేసి దాన్ని తురిమి పెట్టుకున్నాం అనమాట. నాకు కరెక్ట్ టైంకి వర్డ్సే గుర్తొస్తలేవు. తురిమి అలా ఒక బౌల్లో పెట్టేసాము. మాకు డైరెక్ట్ తురిమేది కొంచెం పాడైపోయింది, అందుకని చెప్పేసి తురిమి ఆడ పెట్టుకున్నాం అనమాట. అండ్ తర్వాత ఏంటంటే ఇంకా చీజ్ తురమలేదు, డైరెక్ట్ చీజ్ అనేది దానిపైన వేద్దామని చెప్పేసి అలా డైరెక్ట్ వేస్తున్నాము. అది కొంచెం బ్లేడ్ అనేది పాడైపోయింది, కరెక్ట్గా పడట్లేదు అనమాట. అందుకని చెప్పేసి పన్నీర్ అలా తురిమి పెట్టుకున్నాము. ఇంకా చీజ్ అనేది ఎవరిష్టం వాళ్ళు, ఎంత చీజ్ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. కొంతమంది చీజ్ ఇష్టపడరు, అందుకే ఫస్ట్ ఒక దోశ పన్నీరే వేసాం మేము. దీంట్లో ఏంటంటే చీజ్ కూడా వేస్తున్నాం అనమాట. చీజ్ వేస్తే ఏంటంటే మంచి మెల్ట్ అయ్యి చీజ్ ఇలా మన పిజ్జా కదా క్రీమీగా ఉన్నట్టు దోశ కూడా అలా క్రీమీగా ఉంటుంది. సో ఎవరికి ఇష్టం, ఆప్షనల్ అనమాట అది. షెజ్వాన్తో అయితే చాలా బాగుంటుంది దోశ. ఇంకా అందులో ఏంటి అంటే ప్లస్ పాయింట్, ఇంకా మనకు పల్లీ చట్నీ టమాటా చట్నీ ఏ చట్నీ అవసరం ఉండదు, డైరెక్ట్ రోస్ట్ చేసుకొని తినేసేయడమే. అలా ఒక 2-3 మినిట్స్ రోస్ట్ అయిన తర్వాత ఎలా తీయాలనేది ఈ దోశకు చూపిస్తున్నాము. ఆ దోశది మిస్ అయిపోయింది వీడియో, మేము మాట్లాడుకుంటూ వీడియో తీయడం మర్చిపోయినాము. అందుకని చెప్పేసి అలా ఫోల్డ్ చేసుకోవాలి దోశ అనేది, అటు సైడ్ ఒక సగము ఇటు సైడ్ ఒక సగము అలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. రెగ్యులర్ దోశలాగా కాకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటే చాలా బాగా మెల్ట్ అవుతుంది, లోపల ఉన్న పన్నీర్ కానీ చీజ్ కానీ నీట్గా మెల్ట్ అవుతుంది అనమాట. అలా వేసుకొని ఇంకా డైరెక్ట్ తినేసేయడమే, దానిలో ఏ చట్నీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కంపల్సరీగా అయితే మీ ఇంట్లో ట్రై చేసుకోరి. అలా నీట్గా బోర్లు ఇచ్చేసి ఎవరికైనా వచ్చిన గెస్ట్లకు కూడా పెడితే చాలా వెరైటీగా చాలా బాగుంటుంది. ఇదనమాట మొత్తానికి, ఇంకా డైరెక్ట్ తినేసేయడమే, చట్నీ అయితే ఏది అవసరం ఉండదు. మీ ఇంట్లో అయితే కంపల్సరీగా ట్రై చేసుకొని ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే ఆల్, బాయ్.